నరేందర్ రెడ్డి అరెస్టుపై స్పందించిన కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ ను కలిసిన ఎంటూరి రవికిరణ్ భార్య సూచన వేర్వేరు చోట్ల మొత్తం 9 కేసులు పెట్టారని జగన్ తో చెప్పుకున్న కిరణ్ భార్య. కలెక్టర్పై దాడి వెనుక ఎవరున్నారో గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి పొంగులేటి. రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేస్తాం శాసనసభలో స్పష్టం చేసిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్. వికారాబాద్ కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ కూడా అధికారిపై హత్యా ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం. లగచర్లలో రైతుల ముసుగులో బీఆర్ఎస్ విధ్వంసానికి తెగపడింది. విధ్వంసం సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగమే ఈ దాడి. చాలా ప్లాన్ గా దాడి చేయించింది. బీఆర్ఎస్ హయాంలో చాలా చోట్ల భూసేకరణ జరిగింది. రైతులు శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపారు. ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. పార్టీ కూడా ఇలాంటి సంఘటనలను ప్రేరేపించలేదు. రైతులకు అభ్యంతరాలుంటే శాంతియుతంగా నిరసన తెలుపుతారు. కానీ లగచర్లలో కర్రలు రాళ్లతో బీఆర్ఎస్ గుండాలతో అధికారుల మీద దాడులు చేయించారు. తిరిగి సిగ్గు లేకుండా తిరగబడ్డ తెలంగాణ అని ట్విట్టర్లో కేటీఆర్ హరీష్ లు పోస్టులు పెడుతున్నారు. అధికారుల మీద దాడులు చేయడమే తిరుగుబాట? అట్లా అయితే మీ హయాంలో అబ్దుల్లాపూర్ మెట్ మహిళా ఎంఆర్ఓను దహనం చేసి చంపారు. దానికి కూడా తిరుగుబాటే అంటారా మీరు? అధికారం పోయాక అరాచక శక్తులుగా మారుతున్నారు బీఆర్ఎస్. పవర్ పోయిందన్న కోపాన్ని అధికారుల మీద చూపుతున్నారు. సహించే ప్రసక్తే లేదు. లక్షల మంది ఉద్యోగులు తిరగబడితే మీ జాడ కూడా ఉండదు. తెలంగాణలో భూసేకరణ కొత్త కాదు. మీ హయాంలో 1000 ఎకరాల భూముల్ని సేకరించారు. భూసేకరణ మీద మీ వైఖరేంటి? పరిశ్రమలు రావద్దా? ఉపాధి దొరకద్దా? మల్లన్న సాగర్ ఫార్మాసిటీ పరిశ్రమల పేరుతో రైతులను ప్రజలు నిర్బంధించి ప్రజాభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా చేశారు. కానీ మా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను ఒప్పించి మెప్పించి భూములను సేకరిస్తున్నాం. అయినా మీ దౌర్జన్యాలేంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో పచ్చటి పొలాలను నెత్తురు పారించారు. అన్నదాతలకు బేడీలు వేసి జైళ్లకు పంపించారు. అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ రక్తదాహనం తీరలేదు. రైతులను ఉసిగల్పి కలెక్టర్ ఉన్నతాధికారుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడిలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడిండు అనే దాన్ని బట్టి ఈ దాడి రైతులు చేసింది కాదు అని బీఆర్ఎస్ పార్టీ అసాంఘిక శక్తులతో కుట్ర పన్ని చేసిన దాడి అని తేటతెల్లం అయింది. రైతు సోదరులారా, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. మనది రైతు ప్రభుత్వం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ప్రజా ప్రభుత్వానికి 2 చక్రాలు. రెండింటినీ సమాంతరంగా అభివృద్ధి చేసుకుందాం. రైతులకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. అన్వేష్ రెడ్డి సుంకేట, చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, సబ్ కలెక్టర్ అధికారుల మీద జరిగినటువంటి దాడిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్ గా తెలంగాణలో విధ్వంసాలు సృష్టించి లబ్ధి పొందినటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాన్ని బదనాం చేయాలటువంటి ఒక ఆలోచనతో ప్రేరేపిస్తున్న దాడిగా మేము చూస్తా ఉన్నాము. తెలంగాణలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలో పరిశ్రమల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు శాంతియుతంగా జరగనిచ్చినా గానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులను ప్రేరేపించలేదు. శాంతియుతంగా అవకాశం ఇచ్చి అభిప్రాయాలు చెప్పించేటట్లు చేసినాం గానీ ఏనాడు కూడా అధికారుల మీద దాడి చేసిన సందర్భం లేదు. ఇవాళ తిరగబడ్డ తెలంగాణ అని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ ట్వీట్ చేస్తా ఉన్నారు. అంటే మీ భాషలో మరి అధికారుల మీద దాడి జరగడం తిరగబడ్డట్లా? మరి మీ హయాంలో అబ్దుల్లాపూర్ మెట్లో ఎంఆర్ఓని పెట్రోల్ పోసి కాల్చినప్పుడు మరి తిరుగుబాటనా? అట్లా అనవచ్చా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు ఒక అధికారుల మీద దాడిని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఖండించాల్సింది పోయి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైతులా కావచ్చు, ఇంకెవరికన్నా ఏదో ఒక పరిశ్రమ తీసుకోవాలనుకున్నప్పుడు రకరకాలైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దాన్ని సామరస్యంగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పి సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా మీరు తిరగబడ్డ తెలంగాణ చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అధికారుల మీద దాడిని మీరు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చేసినప్పుడు మల్లన్న సాగర్ లో ఏ రకంగా ప్రజాప్రయోగం చేశారు? అదే ఫార్మాసిటీలో ప్రజాప్రయోగం చేసినప్పుడు ఎక్కడ చేశారు? మీ హయాంలో తీసుకున్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సందర్భంలో మీరంతా కూడా పోలీసులను పెట్టి ప్రెషర్ చేసి రైతులకు బేడిలేసి కూడా
సంఘటనలు ఉన్నాయి. మరి అదంతా కూడా మేము ఆ రోజు మా పార్టీ అక్కడ ఉన్నటువంటి సమస్యను ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పినా గానీ ఏనాడు కూడా అధికారుల మీద దాడిని చేసినటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కానీ ఇవాళ మీరు అధికారం పోయిందన్నటువంటి దాహంతో, అధికారం పోయిందన్నటువంటి ఆవేదనలో ఇవాళ మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి దాడిలో ఏదైతే ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడో అతనితో 42 సార్లు మాట్లాడినట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే మరి ఈ 42 సార్లు ఒకటి రోజులో మాట్లాడిందంటే దీని వెనుక ఆయన కుట్ర ఉన్నట్లే కదా. ఇది రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడిన వివరాలు చూద్దాం. రాష్ట్రంలో అనేక చోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వకుండా కాంటా పెట్టకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వరి ధాన్యం ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం రైతు కల్లాలను సందర్శించడం జరిగింది. మొన్న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఎక్కడికెళ్లినా రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ధాన్యం కొనుగోలు జరపడం లేదని రైతుల సమస్యలు చెప్పుకుంటున్నారు. రైతు పండించిన పంటలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలోకి తొక్కి సన్నబట్లకే బోనస్ ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యంపై ఇచ్చే 2320 రూపాయల ఎంఎస్పీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చి 2820 రూపాయలు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామన్న కాంగ్రెస్ నాయకుల మాటలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రాత్రి పగలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్ద రైతులు వారి కుటుంబంతో కలిపి కాపలాగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. గతిలేని పరిస్థితుల్లో రైతులు దళారులకు 1700 నుండి 2000 రూపాయల వరకు మాత్రమే ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఎదురవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫార్మాకు భూములను రైతుల నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఎద్దు ఈడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర, కార్యకర్తలతో మాట్లాడిన ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతూ ఉంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుంది అని కేటీఆర్ అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే ఆయనతో పాటు లగచర్లలో అరెస్టు చేసిన రైతులను కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిలింనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మాట్లాడుతా ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా సురేష్ అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ భార్య సుజన నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లి ఆమె మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తన భర్తను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పడం లేదని అన్నారు. గుడివాడ, అరండల్పేట, విశాఖపట్నంలో తన భర్తపై మొత్తం 9 కేసులు పెట్టారని సుజన తెలిపారు. రాజమహేంద్రవరం, ప్రకాష్ నగర్ సీఐ తన భర్త ఇంటూరి కిరణ్ పట్ల దారుణంగా వ్యవహరించారని మీడియాతో సుజన అన్నారు. జగన్ ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ఉంటానని జగన్ అన్న ధైర్యం చెప్పారని ఆమె అన్నారు. తన భర్తకు ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తే మరో కేసులో పోలీసులు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తితో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. స్టేషన్ బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఇంకో స్టేషన్ పోలీసులు సిద్ధంగా ఉంటున్నామన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ కేసులో తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించినా చెప్పడం లేదని సూచన పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్కి వేశారు. నేను సెంట్రల్ జైలుకి పంపించారు. నేను రిమాండ్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను నేను. చెప్తున్నారు దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఇలా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో సీఎం తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు. అధికార పార్టీకి అమ్ముడు పోయాడు. నేను చెప్పండి, ఆయన చెప్పండి. ముందు రిపోర్ట్ రాసే ఫస్ట్ కరెక్ట్ గా మార్చి రాశారు. తర్వాత రిపోర్ట్ మార్చి రాసి నా దగ్గర 2 సార్లు సంతకాలు తీసుకున్నారు. ఫస్ట్ కరెక్ట్ రిపోర్ట్ రాశారు. సెకండ్ టైం వాళ్ళకి నచ్చట్లేదు రాసి నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళకి నచ్చట్లేదు రాసి నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి 5 ఏళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారు.
రాజకీయంగా మాకు మంచి పేరు వస్తుందని స్థలాన్ని మార్చారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే 2 ఏళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న విద్యా సంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిస్తూ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారు. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరు విండ్ టర్బైన్, అలాగే కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, సెల్ ఫోన్, ఉభయ గోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటీ, మెడికల్ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యా సంస్థలను కూడా వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖకి, ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు. ఐఐటి తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారు. ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో ఐఐఎంకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాల భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్కు 255 ఎకరాలు, ట్రిపుల్ ఐటీలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారు. యుద్ధ ప్రాతిపదికన భూములు కేటాయించడమే కాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి 5 నెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తాను ముంబైలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు యూపీలోని బారాబంకీ బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతుందని తెలిపారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని, రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తామని తెలిపారు. తొలి దశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28 నాటికి పూర్తి చేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఏపీ ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏపీ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు అవుతున్నందుకు రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
నేడు బోధు మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులకు రైతులు తీసుకొచ్చిన పత్తి పంటను పరిశీలిస్తున్న సందర్భంలో తేమ శాతం ఎక్కువగా తక్కువగా రావడంతో రైతులకి ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. తేమ శాతాన్ని సడలింపు ఇచ్చినట్లయితే రైతులకి కొంతలో కొంతైనా రైతులకి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. దీన్ని వ్యాపారస్తులు దృష్టిలో పెట్టుకుని పత్తి పంటకి తేమ శాతాన్ని సడలింపు మినహాయించి సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న సందర్భంలో రైతులకు మద్దతు ధర దొరికే విధంగా అవకాశం ఉంటుందని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగీపు బొర్రన్న ఒక ప్రకటనలో తెలిపారు. సిరాపుంజిలోని వర్షపాతం సమతూకంగా ఆదిలాబాద్లో కురిసిన వర్షానికి సమానంగా ఉంటుందని మరియు ఆసియా ఖండంలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నాణ్యత ఉండడం మూలంగా పత్తి పింజా పొడవు వర్షపాతం సమతూకంగా ఆదిలాబాద్లో కురిసిన వర్షానికి సమానంగా ఉంటుందని మరియు ఆసియా ఖండంలోని ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నాణ్యత ఉండడం మూలంగా పత్తి పింజా పొడవు కూడా 32 mm ఉండడంతో సిసిఐ అధికారులు మరియు ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూమి సారూప్యత ఉండడంతో రైతులు మొదటిసారి తీసిన పత్తికి తేమ శాతం అధికంగా ఉంటుంది. సిసిఐ అధికారులు పత్తిలో తేమ శాతాన్ని మినహాయించి కొనుగోలు చేయవలసి అవసరం ఉందని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి వరకు సిసిఐ కొనుగోలు చేసిన పత్తి 89,704 క్వింటాలు. రైతుల సంఖ్య 2,027 మంది. ప్రైవేటు వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేసింది 78,510 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. రైతుల సంఖ్య 4,159 మంది. మొత్తం పత్తి పంట మార్కెట్కు తీసుకొచ్చింది 1,35,215 క్వింటాలు. మొత్తం రైతుల సంఖ్య 7,086 మంది. అంటే సిసిఐ కొనుగోలు చేసిన దానికంటే ప్రైవేటు వ్యాపారస్తులే పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగీపు బొర్రన్న తెలియపరచడం జరిగింది. ఇందులో పాల్గొన్న రైతులు చంద్రకాంత్, రాములు, అశోక్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. సంగీప్ బొర్రన్న రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు ఆదిలాబాద్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్టును రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం 2 సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్టు రూపొందించారని తెలిపారు. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ నుంచి అంగన్వాడీలో పిల్లల సంరక్షణ వరకు వారికి అన్ని బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్టు విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష.